క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన క్రైస్తవ అనుభవాల్లో మనకు ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకు జవాబు వచ్చే విధానం. మనం సహనం ఇమ్మని దేవుడు ప్రార్థిస్తాం. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు. ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధిపరుస్తుంది. మనం విధేయత కోసం ప్రార్థిస్తాం. దేవుడు మన మీదకి శ్రమలను పంపిస్తాడు. ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాం. మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాం. ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు. మనం శక్తి కోసం, నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటి ఎవడో వస్తాడు. మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు. మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది, లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, లేక ఇప్పటివరకు కనీవిని ఎరుగున శ్రమ ఏదో ఒకటి సంభవిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలుపెడుతుంది. దీన మనస్సు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది. మనకి ద్రోహాలు జరిగిపోతూ ఉంటాయి. ప్రతీకారానికి తావు ఉండదు. ఎందుకంటే వదకి తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకువెళ్లారు. ఆయన నోరు మెదపలేదు. ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాం. వెంటనే మనకు కోపాన్ని, దురుస్తనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది. ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకల్లోలమైపోయే సంఘటన మన ముందు ఎదురవుతుంది. ఇందుమూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాం. మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాం. దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమలేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు. మనస్సును గాయపరిచే మాటలు, హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడా మాట్లాడేస్తారు. ఎందుకంటే ప్రేమ దయగలది, దీర్ఘశాంతం గలది. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, కవ్వింపుకు లొంగదు, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షణతో ఓర్చుకుంటుంది, ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు. మనం యేసు పోలికగా మారాలని దేవుని వేడుకుంటాం. సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అనే జవాబు వస్తుంది. నీ హృదయం భరించగలదా? నీ చేతులు బలంగా ఉంటాయా? వీటిని సహించడం నీకు చేతనవుతుందా? శాంతి విజయాలను సాధించి ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని, శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే. శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చేయి విడిచి ఒంటరి చేశారు. హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది, ఆసరాలన్నీ విదిలించుకొట్టి వదిలేశాయి. నిస్త్రాణలో, వణుకులో, ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తిపట్టాయి. వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు, అనుమానాల పెనుమబ్బుల్లో మిణుకుమని చుక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది. నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది. చీకటి కంబళి కప్పుకుని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది. శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అర్రులు చాస్తే, బాధల చేదుమందు మృంగి కళ్ళు మూతలు బడితే ఆకాశాలు ఏకమై పెనుగాల్ని పోగుచేశాయి. పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు. పోరాటం రేగింది, పెనుతుఫాను సాగింది. ప్రభువు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది. ప్రభూ, వందనాలు. నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు. జవాబుగా ఇచ్చిన ఈవులే ఊహకు మించిన దీవెనలయ్యాయి. వరప్రదాత, నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకు పట్టని ఈవులు ప్రసాదించు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.